జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన విశ్వరూపమంత అవతారం అయితే నారా చంద్రబాబు నాయుడు గారి 3 సార్లు 4 సార్లు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసింది ఎక్కడయ్యా అంటే దురదగుండాకు మొక్కెళ్ళి నేల మీద ఉండే పరిస్థితి. ఇవాళ ఆఖరికి అమరావతి అమరావతి అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు భార్యను ఒకరోజు తీసుకొచ్చి ఆవిడ చేతులకు ఉన్నటువంటి గాజులు 2 గాజులు ఇచ్చేస్తే నిజంగా అమరావతి మీద ప్రేమ అనుకున్నాం. ఇవాళ చూస్తే అమరావతిలో అతను దోచేసేటువంటి దోపిడి అసలు ఇవాళ చూడండి. నువ్వు ఒక్కడే పండగ చేసేసుకున్నావు నాకు లేకుండా. అమరావతిలో ఎంత దోపిడీ అంటే అంత దోపిడీ. 1,00,000 కోట్లు అంటే దాదాపుగా దాంట్లో 50-60 వేల కోట్లు దోపిడీ. ఇవాళ చూడండి అమరావతిలో ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇవ్వనోళ్ళు కానీ జగన్ దగ్గరికి వచ్చి అరే బాబు అయ్యా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి ఎవడు చంద్రబాబు నాయుడా, ఉప ముఖ్యమంత్రి ఎవడు పవన్ కళ్యాణా? బాధల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరికి వచ్చి చెప్పుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. మరి ఎవరెవరితో పోల్చుకోవాలి? ఆయన ముందు మోస్తాడు, నువ్వు నేను వెనక మోద్దాం ఈ కంగారు పడకండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకుని దాచుకుంటా చెప్తే ఇక్కడ దోచుకోవడం, సింగపూర్ వెళ్ళి దాచుకోవడం. కొడుకు మాట మాటకే సింగపూర్ వెళ్తాడు. ఏంటంటే డబ్బులు ఇక్కడి నుంచి హవాలాలో పంపించడం, అక్కడికి వెళ్ళి దాచుకోవడం. ఇవాళ ఎక్కడైనా మీరు విన్నారా అసలు? బడి పంతులు ఉద్యోగం, బడిలో పిల్లలకి మాస్టర్ పాఠాలు చెప్పేటువంటి ఉద్యోగం, పేకాట కూడా బాగా వస్తే కూడా టీచర్కి ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడన్నా ఉందంటే ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది. నేనేదో గిట్టక మాట్లాడట్లా, ప్రభుత్వ జీవోలో ఉంది. బ్రిడ్జ్ అనేటువంటి పేక మొక్కలతో ఆడడం బాగా ఆడితే కనుక టీచర్ ఉద్యోగం ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాడు. టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడం, టీచర్ ఆ పోస్ట్ ఈ పోస్ట్ లేదు, ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో దొడ్డులు కడిగే ఉద్యోగం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అమ్ముకునే పరిస్థితి, తిరుపతికి లెటర్లు అమ్ముకునే పరిస్థితి. దేవుడి దర్శనానికి తిరుపతి లెటర్ ఇమ్మంటే ఎమ్మెల్యే తింటాడా, ఎమ్మెల్యే పిఏ తింటాడా, ఎవడో ఒకటి తింటాడు. ఆఫీసులో అయితే 30,000 లేదే ఎమ్మెల్యే లెటర్ ఇవ్వట్లేదు. ఏ పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు, ఏ పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు. ఇవాళ గడచిన ఒక గవర్నమెంట్ వచ్చిన ఆ కారు అంటే 2024 డిసెంబర్ దాకా ఎవరు ఏమడిగినా సరే ఈ రాష్ట్రంలో 2 కులాలు ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ మాదే అనేవాళ్ళు, మాదే గవర్నమెంట్ అనేవాళ్ళు. ఇక దాపరకు ఎందుకు కమ్మారు కాపులు గవర్నమెంట్ మాదే అనేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది అంటే బాగా ఫుల్ బాటిల్ కొట్టేసేసి బాగా బాగా మొత్తెక్కేశాక ఒకసారి మజ్జిగ తాగితే అట్టా ఉందో ప్రస్తుతం ఇద్దరికి కూడా అట్టా ఉంది, కమ్మారికి కాపులకి ఈ గవర్నమెంట్తో. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మోసినటువంటి సందాలించినటువంటి రూపాయి కష్టపడి సంపాదించి దాచినటువంటి డబ్బులు, లక్షల డబ్బులు సందాలించి ఎలక్షన్ ఖర్చు పెట్టి మన బూతుల కాడ బూతులు తిట్టి మన తన్ని దొంగ కేసులు పెట్టి అసలు నేల మీద నడకుండా 6 నెలల పాటు నేల మీద నడవడం ఎవరో కూడా ఇల్లు ఏమనబాకండి పాపం. ఇవాళ కన్నా మనమేమో తెగించేది. ఏమైంది ఆయనకి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అయ్యా. మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ అమ్మాయి గవర్నమెంట్ మనకు ఆదేశం వేస్తే జైలుకి వెళ్తాడు, దేనికైనా రెడీ అయ్యా అని చెప్పి అంటున్నాం. మనం బాధపట్ల ఆఫీస్కి వెళ్ళాం, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాం, పని కావాలి, డబ్బులు అడుగుతారు, ఉంటే డబ్బులు తీసి కొడతాం, పని అయిపోతుంది.
ఈ మోసిన వాళ్ళు ఉన్నారు, సందాలిచ్చి ఖర్చు పెట్టి అయ్యి మనం ఇద్దరు ఉన్నాం కదా, వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, వెళ్తే ఎవడేం మాట్లాడట్లా, మనం డబ్బులు కొడతాం, మనకు పని చేసేస్తున్నాడు. ఎందుకని మనకి ఎట్లాగో పని అవ్వదు, చంద్రబాబు పని చేయద్దు అంటున్నాడు, ఓపుకున్నాడు డబ్బులు పెట్టుకున్నాడు, లేదంటే జగన్ వచ్చాక చూసుకుందాం లేరా అంటున్నారు చాలామంది. డబ్బులు లేని వాళ్ళు మనలో వైసీపీలో డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, సరే పాండేసా జగన్ వచ్చాక చూసుకుంటాలే పని చేసుకుంటా ఉన్నాం. డబ్బులుండి పనికి మనం ఆపలేని పరిస్థితిలో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు, మనలో ఏదోటి కొట్టి పని చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏమో డబ్బు కొట్టలేరు, పని చేయించుకోలేరు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళ కర్మ ఏంటంటే వెళ్ళి లంచం ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? ఎలక్షన్కి బాగా ఖర్చు పెట్టారు, బూత్ కాడ మన తిట్టారు, తన్నారు, మన బయటికి లాగారు. ఓట్లు అయిపోగానే ఆ రోజు మన ఇంటికి ముందుకు వచ్చి ఇంట్లో బాంబులు వేశారు, మన ఇంటి ముందు అయి కొట్టారు, కుండీలు బదలు కొట్టారు, మైక్ డీజే తెచ్చి మన ఇంట్లోకి పెట్టారు. అయ్యా అవుట్లు అంటే అవాయిసవాయిలే, అవాయిసవాయి అన్నాడు. అవాయిసవాయి వంకాయ బాంబులు రెండు, వంకాయ బాంబు మన ఇంట్లోకి వేశారు, అవాయిసవాయి మన ఇంట్లోకి వేశారు. అసలు మామూలుగా గెలిస్తే ఎమ్మెల్యే ఊరంతా నియోజకవర్గం గుడివాడ అనుకో, గుడివాడ ఊళ్ళో ఊరేగుతాం అలవాటు ఎక్కడికైనా. అసలు ఈ ఎలక్షన్ ఇలాగ పోయే కాలం చూడండి, రోజు ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ఊరేగటం, డీజే పెట్టి ఊరేగటం, మన ఇంటి మీద బాంబులు వేయటం. ఇవాళ వాళ్ళు సస్తున్నారు, మామూలు సాగు కాదు. వెళ్ళలేరు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పలకరించడం, ఎమ్మెల్యే పిఏకి చిల్లర కొట్టపోతే ఆడెంక చూడటం, ఆఫీస్కి వెళ్తే చిల్లర కొడితే పని అవ్వదు, చిల్లర కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా చిల్లర కొడితే కానీ పని అవ్వదు. మన దగ్గరికి వచ్చి తలకాయ ఎత్తలేడు. కాబట్టి ఎవరెవరైతే బాగా రెచ్చిపోయారో వాళ్ళ మాత్రం గుర్తుపెట్టుకొని, బాగా రెచ్చిపోకుండా ఒక మాదిరిగా రెచ్చిపోయిన మాత్రం ఏమన్నా వచ్చి క్షమించమంటే మాత్రం క్షమించేసి తీసుకొచ్చి నాన్నగారి దగ్గరికి కలపండి. ఎందుకంటే తప్పదిగా ఈ జనజీవన శ్రవంతిలో మంచినీళ్ళతో పాటు మురికి నీళ్ళు కూడా కావాలి. కాబట్టి కాదే బాగా బాగా రెచ్చిపోయిన మాత్రం పొరపాటును తీసుకురాబాకండి, నాన్నగారి దగ్గర పొరపాటును కూడా తీసుకురాబాకండి.